నమస్తే వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై పార్టీలో దుమారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ చేసి పిలుపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం నగరంలో పలువురు ఏబీవీపీ నాయకుల అరెస్ట్ ఈ నెల 29న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాక కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం జిల్లా కోర్టు ఆవరణలో ర్యాలీని ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కారుకు చిరుత అడ్డు రావడంతో అదుపు తప్పి బోల్తా మోపాల్ మండలంలో ఎల్లమ్మకుంటలో జరిగిన ఘటనలో మహిళ మృతి వ్యవసాయంతో పాటు లాభదాయకమైన పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారించాలి కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గృహజ్యోతి పథకానికి దరఖాస్తుల వెల్లువ నగర మున్సిపాలిటీలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు K6 స్పెషల్ స్టోరీ న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రైతు నాయకుడు కోటపాటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది ఈ నెల 29న ఆయన కొండగట్టుకు రానున్నారు శనివారం నాడు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం పండ్లు ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు వారాహి దీక్షలో భాగంగానే పవన్ కళ్యాణ్ తమ ఇలవేల్పైన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కొండగట్టుకు రావడం ఇదే తొలిసారి గతంలో ఏపీ ఎన్నికల ప్రచారానికి ముందు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చారు తన ఎన్నికల ప్రచార రథమైన వారాహికి ఇక్కడే పూజలు చేయించారు అనంతరం తన వారాహి విజయ యాత్రను కొనసాగించారు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించారు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో కీలక పాత్ర పోషించారు కొండగట్టు అంజన్న దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు జూలై 1వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు అదే రోజు సాయంత్రం వారాహి సభను నిర్వహించి తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు 3 రోజుల పాటు కొనసాగనున్న పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఏకంగా పార్టీ అగ్ర నాయకురాలే ఆయనకు ఫోన్ చేశారట వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా విప్ అడ్లూరి లక్ష్మణ్ ను కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు ఈ నేపథ్యంలో కాసేపట్లో జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లనున్నారు ఇక అంతకుముందు కాంగ్రెస్ వైఖరిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టారని ఇప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు ఇన్నేళ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారని అన్నారు తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలలు మూసివేయించారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ బుధవారం బంద్కు పిలుపునిచ్చింది ఇప్పటికే పోలీస్ శాఖ బలవంతంగా బంద్ చేయించొద్దని హెచ్చరించింది నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో ఏబీవీపీ నాయకులు బంద్ చేస్తున్న నేపథ్యంలో 2వ టౌన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు పోలీస్ స్టేషన్కు తరలించారు రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో చోటు చేసుకుంది ఎల్లమ్మకుంట శివార్లో మంగళవారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న కారుకు చిరుత అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది ఎల్లమ్మకుంట శివార్లో మంగళవారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న కారుకు చిరుత అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది
ఈ ప్రమాదంలో గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలుత్ లలిత అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త మాలుత్ ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నగరంలోని కోర్టు ప్రాంగణంలోంచి జిల్లా జడ్జి సునీత కుంచాల ర్యాలీ ప్రారంభించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానం నుండి జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మీటింగ్ హాల్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించి జిల్లా న్యాయ సేవా సంస్థ మీటింగు హాల్ నందు జిల్లా స్థాయి కార్యక్రమంను నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సునీత కుంచాల జిల్లా జడ్జి, చైర్మన్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, పద్మావతి సెక్రటరీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జ్ విచ్చేసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాపై పాఠశాల కళాశాలల విద్యార్థులకు యువతకు సందేహాన్ని సూచనలు చేశారు. తదుపరి డ్రగ్స్ దుర్వినియోగం పైన ఎస్ఎస్ ప్రసాద్ ఒక లఘు చిత్రాన్ని నిర్మించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా యూట్యూబ్ నందు లఘు చిత్రాన్ని ఆవిష్కరించారు. తదుపరి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై రాష్ట్ర కార్యాలయం మరియు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన గోడపత్రులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించడమైంది. ఈ కార్యక్రమంలో సునీత కుంచాల జిల్లా జడ్జి, చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పద్మావతి సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పర్యవేక్షకులు మల్లారెడ్డి, అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రతిమరాజ్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల, జిల్లా సంక్షేమ అధికారిని ఎస్కే రసూల్ బి, జిల్లా యువజన అభివృద్ధి అధికారిని బి శైలి, విజయానంద్, ఇందూర్ లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థలకు స్నేహ సొసైటీ సెక్రటరీ ఎస్ సిద్దయ్య, గ్రేసీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఆర్ శోభారాణి, పలువురు న్యాయవాదుల, జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల, కాకతీయ కళాశాల, ఇతర ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, అంగన్వాడీ సిడిపిఓలు, సూపర్వైజర్లు, టీచర్లు, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర స్థాయి నుండి నియమింపబడిన కమ్యూనిటీ కోఆర్డినేటర్ షేక్ వసీం పాల్గొని చివరగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్రతిజ్ఞలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా, అవునా కదా? సో మీరందరూ మన విశాల్ డాక్టర్ గారు చెప్పినట్టు మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా కూడా ఇట్లా డ్రగ్స్కి తెలుసో తెలియకో డ్రగ్స్ అడిక్ట్స్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డ్రగ్స్ అనేది ఎవ్వరు కూడా మన దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉంటేనే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి డ్రగ్ తీసుకోవడం అంటూ జరిగితే దాని పర్యవసనం ఎలా ఉంటుందో డాక్టర్ గారు చెప్పారు. సో అంటే మెడికల్గా హెల్త్ వైజ్ ఎట్లా ఉంటుందో ఆయన చెప్పారు. సో లీగల్గా ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. ఒక్కసారి మీ దగ్గర చిన్న అంటే డ్రగ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎట్లా చేస్తారు, చిన్న చిన్న ప్యాకెట్స్ అవి ఇంతే ఉంటాయి ప్యాకెట్స్. మీకు ఎవరికి అంటే డ్రగ్స్ ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. డ్రగ్స్ అనేది ఇప్పుడు గాంజా ఉందనుకోండి. విద్యుత్ శాఖ అధికారులు ఓ ప్రైవేట్ వ్యక్తికి వ్యాపారం కోసం విద్యుత్ లైన్ నిర్మాణం కోసం సుమారుగా 200 చెట్లను నరికివేశారు. మాక్లూర్ మండలం మదన్పల్లి మరియు సట్లాపూర్ తాండా గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఓ ప్రైవేటు వ్యక్తి కోసం విద్యుత్ శాఖ అధికారులు నూతన విద్యుత్ పోల్లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేశారు. వాస్తవానికి వ్యవసాయ క్షేత్రంలో నుంచి వేసిన అక్కడ ఎలాంటి మొక్కలను నరికివేసే అవకాశం ఉండదు. కానీ నిజాం సాగర్ కెనాల్ పక్క నుంచి విద్యుత్ లైన్ వేయడం వల్ల సుమారుగా 200కు పైగా చెట్లను అటవీశాఖ అధికారుల అనుమతులు లేకుండా, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇవ్వకుండా, మండల పరిషత్ అధికారులకు కూడా తెలియకుండా చెట్ల నరికివేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గత 10 సంవత్సరాల క్రితం నాటిన 200కు పైగా భారీ వృక్షాలను కొట్టివేయడం వల్ల ఆ ప్రాంతమంతా నిర్మానుషంగా మారింది. ఎవరి అనుమతులు తీసుకోకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారుల తలా తోకాలేని నిర్ణయాల వల్ల 200కు పైగా చెట్లను కొట్టివేయడం వల్ల కొందరు వ్యాపారులు సైతం కొట్టివేసిన వృక్షాలను లక్షల కమ్మివేసి జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, గ్రామీణ స్థాయి అధికార యంత్రాంగం సైతం స్పందించి అనుమతులు లేకుండా మొక్కలు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని తాండావాసులు, ఇటు మదనపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో ప్రమాదవశాత్తు బైక్ నుండి కింద పడి చాకలి గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందారు. చిక్లి గ్రామంలో ప్రమాదవశాత్తు బైక్ నుండి కింద పడి చాకలి గంగాధర్ సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం తన అవసర నిమిత్తం నవిపేట మండలం జన్నపల్లి గ్రామం నుంచి చిక్లి వస్తున్న క్రమంలో బైక్ ఒక్కసారిగా జారడంతో రోడ్డుపై నుండి పడి తలకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన నిజామాబాద్ హాస్పిటల్ తరలించగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.
జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బాల్కొండలో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం బాల్కొండ మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి ఉన్నత పాఠశాల, పాత బస్టాండ్, శివాజీ చౌక్ మీదుగా పాత జాతీయ రహదారి గుండా ర్యాలీ కొనసాగింది. ఎస్ఐ గోపి, డిప్యూటీ తహసీల్దార్ వినోద్, హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాల వ్యసనాలకు దూరంగా ఉండాలని భీమ్గల్ సిఐ శ్రీనివాస్ సూచించారు. భీమ్గల్ పట్టణంలో సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గంజాయి మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కాలేజీ నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత గంజాయి, మత్తు పదార్థాల లాంటి దాటికి దూరంగా ఉండడం, గంజాయి తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మత్తు పదార్థాలు, గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలి. కావున చెడు వ్యసనాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, గురువులు చెప్పినట్లు క్రమశిక్షణతో మెలగాలని ఆయన తెలిపారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మినట్లు, సేవించినట్లు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి లేదా 100కి డయల్ చేసి తెలియజేయండి అని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, భయపడకుండా సమాచారం ఇవ్వాలని చెప్పారు. అవగాహన సదస్సు కొరకు ర్యాలీసు, అదేవిధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భీమ్గల్ ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ విధిగా డ్రగ్స్ నిర్మూలనకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి సమాచారం. డ్రగ్స్ ను పారద్రోలుదాం, ఆదర్శవంతమైన యువతను సాధిద్దామని ఎస్ఐ విక్రమ్ సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు డ్రగ్స్ డే సందర్భంగా యువతకు, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ వల్ల నష్టమేంది, ఎంత నష్టపోతామని వివరించారు. అలా యువత నష్టపోతే దేశమే నష్టపోయినట్టుగా ఉంటుంది కాబట్టి యువతకు అటువైపు వెళ్తే ఎన్ని రకాల బాధలు ఉంటాయో వివరించి చెప్పారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి డ్రగ్ డే సందర్భంగా తెలియట కొరకు జూనియర్ కాలేజ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో అందరూ నిలబడి డ్రగ్స్ ను పారదోలుదాం, ఆదర్శ యూత్ ను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని దర్పల్లి ఎస్ఐ విక్రమ్ తన సిబ్బందితో కలిసి నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపల్ అందరూ ఎన్టీఆర్ కాలనీ చౌరస్తాలో ఎస్ఐ విక్రమ్ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటే మత్తు పదార్థానికి అలవాటు పడి ఇంట్లో పని చేయకుండా, ఏ పనులు చేయకుండా డ్రగ్స్ తీసుకుంటూ యువత నిర్వీర్యం అయిపోతుంది. చదువు ఉండదు, ఏమీ ఉండదు, జీవితమే క్లోజ్ అవుతుందని, కాబట్టి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అందరికి వివరించారు. వాళ్ళు డ్రగ్స్ డే సందర్భంగా యువతకు, కాలేజ్ పిల్లలకు డ్రగ్స్ పైన అవగాహన కల్పించి వాటి వలన కలిగే నష్టాలు. మోర్తాడ్ మండల కేంద్రంలోని భవిత విద్యా వనరుల కేంద్రం వద్ద ఉచిత ఫిజియోథెరపీ శిబిరం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో భవిత విద్యా వనరుల కేంద్రంలో వైద్యురాలు డాక్టర్ రేణుక పిల్లలకు వ్యాయామం చేయించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయించినట్లయితే పిల్లల్లో మార్పు వస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం ఐఈఆర్పి సునీల్ మాట్లాడుతూ భవిత విద్యా వనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నామని చెప్పారు. అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నగరంలోని గాయత్రి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం గ్రోత్ మేళా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అంగన్వాడీ టీచర్ సరిత ఆధ్వర్యంలో గ్రోత్ మేళా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సూపర్వైజర్ విజయలక్ష్మి హాజరయ్యారు. నూతనంగా వచ్చిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నగరంలోని గణపతి ఆలయంలో మంగళవారం సంకష్టహార చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గల శుభం కరోతి గణపతి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. గాయత్రి నగర్లోని సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం, హారతి, గరిక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బొడ్డమ చెరువు వద్ద గల మహాగణపతి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం, గరిక పూజ, సింధూరం సమర్పణ చేశారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ చిలుము భూషణ్ చారి, మచ్చ చంటయ్య, అర్చకులు రాజు శర్మ, సభ్యులు భూపాల్, మురళీ దాస్, ప్రవీణ్ ఉన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్ను కోటపాటి నరసింహనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను ఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకుడు కోటపాటి నరసింహనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించినందుకు కిషన్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందిన అరవింద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని కుమార్ గల్లీ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ ఎన్ఎస్ఎస్ఓ FODలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కుమార్ గల్లీ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చెత్తను తొలగించి మొక్కలను నాటారు. అంతకుముందు ప్రజల పరిశుభ్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ఛార్జి భరత్ రాజ్ మాట్లాడుతూ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం దేశవ్యాప్తంగా జూన్ 16 నుంచి 30 వరకు కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎన్ఎస్ఎస్ఓ FOD SRO నిజామాబాద్ నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వచ్ఛ భారత్ కళ నెరవేర్చుటకు అక్టోబర్ 2, 2014ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో బహిరంగ మల విసర్జన, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ప్రజలకు అవగాహన కల్పించడం, అలాగే పరిశుభ్రత పైన అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య బడ్జెట్ కొరకు 90,000 కోట్ల పైన వెచ్చిస్తున్నారని తెలిపారు. ఈ స్వచ్ఛత వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఈ నిధులను మరెన్నో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చునని తెలిపారు. తద్వారా దేశ GDP కూడా పెరుగుతుందన్నారు. స్టాటిస్టికల్ ఆఫీసర్, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ నిజామాబాద్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను నేను. సో ఈరోజు కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛతా పక్వాడని ప్రోగ్రామ్ ఇది ఆల్ ఓవర్ గవర్నమెంట్ ఆఫీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ప్రతి చోట జరుగుతుంది. దానిలో భాగంగా జూన్ 16 నుంచి జూన్ 30 వరకు ఈ ప్రోగ్రాం ప్రతి చోట జరుగుతుంది. సో దానిలో భాగంగా ఇక్కడ 16 నుంచి 30 జరిగే కార్యక్రమంలో ఈరోజు నిజామాబాద్ ప్రాంతంలో జరుగుతుంది. సో ముఖ్యంగా మన దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావట్లేదంటే ముందుగా కారణం ఏంటంటే దేశం అనే చెత్తా చెదరంతో ప్రతి చోట కూడా మోరీలు నల్లాలు ఉన్నాయి. అలాంటి దాన్ని క్లీన్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంది. సో తర్వాత ముఖ్యంగా ఈ స్వచ్ఛత పక్వాడలో 3 విషయాలు ఉన్నాయి. ఎక్కడైతే రూరల్ విలేజెస్లో అక్కడ ఇంకా మురుగుదొడ్లు చాలా ఏర్పడలేదు, అంతా కూడా బయట డిఫికేషన్ అవుతుంది. దానివల్ల కూడా రోగాలు అన్ని జబ్బులు వస్తున్నాయి. రెండోది అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల్లో అవగాహన కల్పించడము. చాలామంది కూడా నీట్నెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాడ్ బిలోలి సబ్ సెంటర్ నందు ర్యాలీతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాడ్ బిలోలి సబ్ సెంటర్ నందు ర్యాలీతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. తాడ్ బిలోలి సబ్ సెంటర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో యువకులకు మాదక ద్రవ్యాలకు అలవాటుకు గురి కాకుండా ఉండాలని తెలియజేయడం జరిగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నియంత్రణ మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ మరియు కర్పి రవీందర్, ఆరోగ్య విస్తరణ అధికారులు లక్ష్మీనారాయణ, MLHP ఆరోగ్య కార్యకర్తలు మంజుల, రాధిక, చిన్నయ్య, రామకృష్ణ మరియు ఆశా కార్యకర్తలు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మోర్తాడ్ ఎస్ఐ అఖిల్ రెడ్డి సూచించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారని యువతకు తెలియజేశారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని సూచించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయించినట్లయితే తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడిన వారిపై చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజ్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్లో కూరగాయలు విక్రయించే వారికి ప్లాస్టిక్ కవర్లపై వాడకూడదని, జూట్ బ్యాగులు, బట్ట సంచులు వాడాలని అవగాహన కల్పించారు. సందర్భంగా చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని అన్నారు. ఆర్మూర్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధించి బట్ట సంచులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మెప్మా TMC ఉదయశ్రీ, కౌన్సిలర్లు ఈశ్వరి, రంగన్న, గంగమోహన్, చక్రు, మెప్మా RPలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్లాస్టిక్
నివారణ గురించి మన మార్కెట్లో ఉదాహరణ పురస్కరించుకొని అందరికీ కూడా అవేర్నెస్ కల్పడం జరిగింది. దాని పర్యవసానాల గురించి వివరించి చెప్పాము. వచ్చే వారం నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ను వాడకుండా చెప్పండి. అలాగే వచ్చే కస్టమర్లను కూడా మీరు చేతి సంచులతో రావాలని చెప్పేసి కూడా మేము సూచించాము. మనకు ప్లాస్టిక్ వాడడం వల్ల ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పస్క నర్సయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మండల సమావేశంలో వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను వివరించారు. సందర్భంగా ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్ మాట్లాడుతూ గ్రామాల్లో వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పదవీకాలం పూర్తి కానున్న సందర్భంగా తమకు సహకరించిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల కార్యాలయ అధికారులు, ఎంపీటీసీలు, ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిరాం, కార్యాలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు తదితరులున్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులచే అవగాహన ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌరస్తాలో మనహారం నిర్వహించిన అనంతరం పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కమిషనర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఎస్ఐ సూచించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోసెఫ్, పోలీస్ సిబ్బంది భీమ్రావ్, లాల్జీ, సాయి కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుర్తించుకుంటూ ఈరోజు దానికి అబ్యూజ్ చేసేదానికి అగెనిస్ట్గా మనం డ్రగ్స్ అనేదానికి అగెనిస్ట్గా మనం ఈ డేని అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్లాస్లో మీ యొక్క టీమ్స్, స్కూల్ వైజ్గా టీమ్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఈ టీంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. అదేవిధంగా ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే, బాధింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే, డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్కూల్ టీచర్ల ద్వారా మా దృష్టికి తీసుకొస్తే మేము డీ అడిక్షన్ సెంటర్ వాళ్ళకి రిఫర్ చేస్తాం. సరైన ధృవపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు, నెంబర్ల ప్లేట్లు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. సందర్భంగా ఎంవీఐ వివేకానంద్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్లు, ధృవపత్రాలు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించడంతో పాటు వాహనాల ధృవపత్రాలను ఉంచుకోవాలని, వాహనాలకు నంబర్ ప్లేట్లు సైతం ఉండాలని, లేని ఎడల పెద్ద ఎత్తున జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐఓడి రమేష్, ఎస్ఐ అశోక్, సిబ్బంది తదితరులు. యువత డ్రగ్స్ వైపు చూడకుండా మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా మంచి పదవులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్పై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, డ్రగ్స్ సరఫరా చేసినా తీసుకున్న కఠిన చర్యలు తప్పవని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ఐలు అశోక్, గంగాధర్, అంజమ్మ, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ప్రజలకు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మీడియా తరఫు నుంచి మేము ఆర్మూర్ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే డ్రగ్స్ పిల్లలు ఎవరైనా వాడుతూ ఉంటే ఈ రోజు మా పిల్లలు కాదు, మన ఇంటికి కాదు అని అనుకోకుండా రేపు పొద్దున మన ఊరికి వచ్చి మన ఇంటికి రావచ్చు, మన పిల్లలు కూడా దానికి అలవాటు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే సమాచారం పోలీస్ స్టేషన్లకు సీక్రెట్గా ఇచ్చినట్లయితే వాళ్ళ పేరు. సిరికొండలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఐజీ రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి మండల సిఐ భిక్షపతి హాజరయ్యారు. సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం గత 30 సంవత్సరాల క్రితమే గంజాయి, దాని రిలేటెడ్ మత్తు పదార్థాలను నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అయినప్పటికీ గంజాయి, కొకేన్ ఏదో ఒక రూపంలో డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయని అన్నారు.
ఇటీవల కాలంలో డ్రగ్స్ అమ్మకాలు రవాణా ఎక్కువగా జరుగుతున్నాయని, దీని ద్వారా వ్యాపారులు, దళారులు లాభపడుతున్నారని, అమాయకులైన డ్రగ్స్ నిల్వ ఉంచుకునేవారు, సరఫరా చేసేవారు పోలీసులకు పట్టుబడి వారిపై కేసులు నమోదై వారికి సరైన పనులు దొరకక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసే బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ఎవరైనా అక్రమంగా మత్తు పదార్థాలు విక్రయించినా, సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐ భిక్షపతి, ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ బాల్సింగ్ నాయక్, కానిస్టేబుల్స్ హరీష్, అశోక్, నవీన్, రాకేష్, కైలాష్, జీవన్, అరుణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే మన భారత ప్రభుత్వం గత 35 సంవత్సరాల క్రితమే గాంజాయి నిర్మూలన కోసం గాంజా రిలేటెడ్ ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని నిషేధించినా కూడా నిత్యం మనకి ఏదో ఒక రూపంలో హెరాయిన్, కొకైన్ రూపంలో ఏదో ఒక రూపంలో మనకు దొరుకుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ అమ్మకాలు కానీ ట్రాన్స్ఫర్ చేయడం. ఇటీవల కాలంలో ప్రజల్లో ప్రతి ఒక్కరిలో బ్లడ్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువయ్యారని, 2024 సంవత్సరంలో ఈ క్యాన్సర్తో బాధపడే బ్లడ్ డిసార్డర్ బోన్ మారో ఫాస్ట్ ప్లాంట్ సక్సెస్ రేట్లు 80% నుండి 90% వరకు మించిపోయాయని హైదరాబాద్ హైటెక్ సిటీకి చెందిన ప్రముఖ వైద్యులు జై షేత్వార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో, హైటెక్ సిటీ హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ డిజాస్టర్పై విజయం సాధించిన ప్రపంచ రక్త మజ్జ మార్పిడి అవగాహన మాసం సందర్భంగా కాంగ్సర్తో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్లడ్ క్యాన్సర్ రుగ్మతలను పూర్తిగా నయం చేయడమే కాకుండా ఈ చికిత్స ద్వారా సాధారణ రోగుల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చునని ఆయన తెలిపారు. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న బ్లడ్ క్యాన్సర్ను నియంత్రించేందుకు యశోద హాస్పిటల్స్ వైద్యం అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు. అలా బ్లడ్ క్యాన్సర్ కి ఎగ్జాక్ట్ కారణం ఉండవు. రైట్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ రావచ్చు. 99.9% పేషెంట్స్ లో బ్లడ్ క్యాన్సర్ కి కరెక్ట్ కారణం మనం చెప్పలేము. అది జస్ట్ మన డెస్టినీ, మన శరీరంలో ఉన్న కొన్ని జీన్స్ మార్చి మామూలు కణాలు బ్లడ్ కణాలు తయారయ్యే వల్ల క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతుంది. దానివల్ల బ్లడ్ క్యాన్సర్ కనపడుతుంది. దానికి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు. ఏ వయసులో కూడా ఈ బ్లడ్ క్యాన్సర్ కనపడచ్చు. నగర మున్సిపాలిటీలో ప్రారంభించిన గృహజ్యోతి పథకం దరఖాస్తుల ప్రత్యేక కౌంటర్లకు దరఖాస్తుదారులు భారీగా పోటెత్తారు. మొదటి రోజు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ఇప్పటికే నగరంలో పక్కాగా అమలు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం 80,000 మంది వినియోగదారులకు జీరో బిల్లు వస్తోంది. మరింత మంది అర్హులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో దరఖాస్తుల స్వీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మళ్లీ మంగళవారం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా జీరో బిల్లు కోసం వినియోగదారులు దరఖాస్తులు చేసుకోవడానికి ఎగబడుతున్నారు. కొత్తగా మరో 20,000 మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 60 డివిజన్లున్నాయి. నగర పరిధిలో విద్యుత్ పరంగా 3 ADE సెక్షన్లు కార్యాలయాలు, 9 AE సెక్షన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు రూరల్ AE కార్యాలయం మాక్లూర్ మండలం, మోపాల్ మండలంలోని కొన్ని విలీన గ్రామాలు ఇందులోకి వస్తాయి. ఇందుకోసం మున్సిపల్ కమిషనర్ మకరంద్ ప్రత్యేకంగా మున్సిపల్ కార్యాలయంతో పాటు 6 జోన్ కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకోవడానికి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని జోన్ 1 నాందేవాడ, జోన్ 2 గోల్ హనుమాన్, జోన్ 3 పెద్ద బజార్, జోన్ 4 రాజీవ్ గాంధీ హనుమంతు, జోన్ 4B కంటేశ్వర్, జోన్ 5 అర్సపల్లిలో సైతం సిబ్బందిని ఏర్పాటు చేసి గృహజ్యోతితో పాటు 500 సిలిండర్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా 200 యూనిట్ల లోపు బిల్లు వచ్చేవారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలి. మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా సరే అర్హత ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొదటి రోజు 800 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన వారు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ప్రజాపాలన దరఖాస్తులు, తెల్ల రేషన్ కార్డు, మీటర్ నంబరు తీసుకొని వెళ్తే వివరాలను కంప్యూటర్ యాడ్ చేస్తే జీరో బిల్లు వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందూర్ యువత సేవలు అందరికీ ఆదర్శమని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
నిరంతరం అన్నదాన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఇవే కాకుండా మతిస్థిమితం లేని వారికి సపర్యలు చేయడం, అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం చాలా పుణ్యకరమని సంస్థ ప్రతినిధులను అభినందించారు. సంస్థ తలపెట్టే మనశ్శాంతి కోవెల ఆశ్రమానికి సంబంధించి తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం ఆ సంస్థ వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ తమ సంస్థ చేసే కార్యక్రమాల వివరాలను తెలిపారు. అలాగే సంస్థ అధ్యక్షులు చిటిమెల్ల హరిప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటుందని, త్వరలో మనశ్శాంతి కోవెల ఆశ్రమం ఏర్పాటు చేసి మరింత సేవలను విస్తృతపరుస్తామని తెలిపారు. అనంతరం సంస్థకు విశిష్ట సేవలను అందించిన బాలకిషన్, నరేందర్, రాజేష్ శర్మ, బొందుగుల ప్రసాద్లను ముఖ్య అతిథి చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో మహిళా విభాగం సునీల శర్మ, సుజాత రెడ్డి, సుజాత మరియు చందా జగన్, జగదీశ్వర్ పట్టేవర్ శ్రీనివాస్, బోడ హనుమన్లు, కొమ్మ సుధాకర్, ఎర్రం శ్రీనివాస్, సుభాష్, నవనాథ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎక్కడైతే కోర్టులో కానీ లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కానీ అన్నదానాలు చేస్తుంటారు కదా, అది చేస్తున్నప్పుడు ఒక రోజుకి ఏ రోజైతే పడితే ఆ రోజు వాళ్ళు స్పాన్సర్ చేశారనుకోండి, వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుంది, మీకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ విధంగా జనాల్లో కూడా అంటే ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా చిన్నపిల్లలకే ఇది అలవాటు చేస్తారు. కొంచెం ఒక రోజు హాస్టల్కి వెళ్తాం, హాస్టల్లో అక్కడ పిల్లలకి సర్వ్ చేయడం. మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పట్టణంలోని 1 గ్రౌండ్ నుండి కాంటా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీని కొనసాగించారు. ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించిన, విక్రయించిన పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో విప్లవోద్యమ నాయకుడు డివి కృష్ణ స్మారక స్తూపకావిష్కరణ వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తదితరులు ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మండలాల నాయకులు పాల్గొన్నారు. తమకు అవసరమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కామ్రేడ్ డివికే గారు నొక్కి చెప్పారు. అందుకనే ఆ విప్లవోద్యమ నాయకుడి యొక్క స్మృతి చిహ్నంగా ఇలా స్తూపం నిర్మించుకొని 2వ వర్ధంతిని సభ జరుపుతూ ఉన్నాం. ఆయన ఆశయాల బాటలో ముందుకు నడవడమే ఆయనకు అర్పించే నివాళి అని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ తరఫున హైదరాబాద్ నుండి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నాయకులను ఏ విధంగా ముందుకు నడిపించాలన్న విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ వివరించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రుద్రుడు చౌరస్తాలో పోలీసులు విద్యార్థులతో కలిసి యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలు మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కామ్రేడ్ డివి కృష్ణ స్మారక సభలు స్తూపకావిష్కరణకు ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత కార్యాలయం నుండి నాయకులు తరలి వెళ్లారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపంత కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ డివి కృష్ణ స్మారక సభలు జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, అనంతరం డివి కృష్ణ స్మారక స్తూపాన్ని ఆవిష్కరణ చేశారని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు, పీడీఎస్యూ నాయకులు, పీఓడబ్ల్యూ నాయకులు తదితరులున్నారు. పేదరికం పోవాలి, ఈ దేశంలో పేదవాళ్ళ రాజ్యం రావాలని చెప్పి కలలు గని దానికోసం నిరంతరం తప్పించినటువంటి వ్యక్తి మరణించడం అంటే ప్రజాపంతకు తీరని లోటు, ప్రజానీకానికి తీరని లోటు, పేదవాళ్లకు తీరని లోటు. కాబట్టి ఆ కామ్రేడ్ను స్మరించుకోవడం, ఆయన ఆశలను కొనసాగించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో పేద ప్రజల రాజ్యం రావాలనేటటువంటి లక్ష్యంతో పనిచేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై పార్టీలో దుమారం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ చేసి పిలుపు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం.
నగరంలో పలువురు ఏబీవీపీ నాయకుల అరెస్ట్. ఈ నెల 29న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాక కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న పవన్ కళ్యాణ్. ఉమ్మడి జిల్లాలో ఘనంగా జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం. జిల్లా కోర్టు ఆవరణలో ర్యాలీని ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల, కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ. కారుకు చిరుత అడ్డు రావడంతో అదుపు తప్పి బోల్తా. మోపాల్ మండలంలో ఎల్లమ్మకుంటలో జరిగిన ఘటనలో మహిళ మృతి. వ్యవసాయంతో పాటు లాభదాయకమైన పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారించాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. గృహజ్యోతి పథకానికి దరఖాస్తుల వెల్లువ. నగర మున్సిపాలిటీలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు. K6 స్పెషల్ స్టోరీ. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రైతు నాయకుడు కోటపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.